ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల మధ్య టికెట్ ఫైట్ నడుస్తోంది. ఎంపీ టికెట్ కోసం ఆదివాసీ గిరిజన మహిళల మధ్య పోటీ కనిపిస్తోంది. టికెట్ తనదే అంటున్నారు ఆదివాసీ మహిళా నేత ఆత్రం సుగుణ. మంత్రి సీతక్క రేవంత్ సమక్షంలో నిన్ననే కాంగ్రెస్ లో చేరారు సుగుణ. మరోవైపు బంజారాలకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్. టికెట్ ప్రకటనకు ముందే సుగుణ వర్గం ప్రచారంపై ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ సీటుని తమకే ఇవ్వాలని సీనియర్లు ఇలా పట్టుబడుతున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ నేతల మధ్య టికెట్ ఫైట్ ఇది. ఎంపీ టికెట్ కోసం ఒకవైపు ఆదివాసీ, మరోవైపు గిరిజన మహిళల మధ్య పోటీ కనిపిస్తోంది. టికెట్ తనదే అని చాలా కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఆదివాసీ మహిళా నేత ఆత్రం సుగుణ. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు సుగుణ. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. సో టికెట్ పై చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బంజారాలకి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్. అయితే టికెట్ ప్రకటించడానికి ముందుగానే సుగుణ వర్గం ప్రచారం చేసుకోవడంపై రేఖానాయక్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆదిలాబాద్ సీటుని తమకే ఇవ్వాలని ఇలా సీనియర్లు పట్టుబడుతున్నారు.